కొరింథీయులు 13:4 నుంచి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. బైబిల్లో అన్నిటికంటే ఎక్కువ మార్కులు దేనికేశారు? ప్రేమ. చదవండి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును. స్వప్రయోజనము ఎవరు కరెక్ట్? ఆయన కరెక్టా, నేను కరెక్టా? ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. ఆగండి. ప్రవచనములైనను అంటే ప్రవచనం నిరర్ధకం అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రవచనాలు నెరవేరాల అంటే ఇక్కడ ఏం పోలుస్తున్నాడు? ప్రవచనం కంటే దేనికి ఇస్తున్నాడు హై ప్రయారిటీ? భాషలైనను. భాషలు ఆగిపోతాయి? అసలు ఆగొచ్చా? టంగ్స్ ఆగొచ్చా? టంగ్స్ అనేది మనము దేవునితో మాట్లాడే మాటలు, దేవదూతల భాషలో. దే ఆర్ డైరెక్ట్ కనెక్షన్స్, అవి ఆగకూడదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వాటికంటే లవ్ ఇస్ ప్రిఫరెన్స్. జ్ఞానమైనను నిరర్ధకమగును. జ్ఞానము అది నిరర్ధకం అవ్వకూడదు. విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్ అమంగ్ ఆల్ ద గెట్ అండర్స్టాండింగ్. అదైనా నిరర్ధకం అవుతుంది. కానీ ఏది ముఖ్యమైందంట? యు గెటింగ్ మీ నౌ? నీ జీవితంలో నీకు ఉద్యోగం వచ్చిందా? నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నా, నాకు అది ఇది అని దేంతో వాడాలా? షుడ్ యూజ్ ఇట్ విత్ లవ్ అండ్ నాట్ జెలసీ. క్యారీ ఆన్. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. రైట్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు దేవుడు క్లారిటీ ఒక్కొక్కసారి ఇవ్వడు? కొంత మట్టుకు ఎరుగుదామంట. సమ్ టైమ్స్ హి గివ్స్ యూ. ఇప్పుడు చూడండి, దేవుడు త్వరగా రాబోతున్నాడు అని ఎన్ని వేల సంవత్సరాల నుంచి అంటున్నారు. పేతురు రాశాడా లేదా? ఆయన ఎలా వస్తున్నాడంట? త్వరగా వస్తున్నాడు. మళ్ళీ ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? అందరూ రక్షింపడాలని ఆలస్యం చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనము కొంత మట్టు ఎరుగుతాము, దేవుడు కొంత చెప్తాడు. హీ విల్ టెల్ us some stuff. కొంత మట్టుకు ప్రవచిస్తాం. వి ప్రొఫెసర్ ఇన్ పార్ట్. ఇంగ్లీష్లో ఏమంటుందంటే వి నో ఇన్ పార్ట్. మొత్తం తెలిసిపోతే చూడండి, ఎందుకు దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు? మంచి చెడ్డలు తెలుసుకోవాలంటే. ఎందుకు? నీకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడి మీద విశ్వాసం ఉంచు, ఆయన చెప్పినట్టు నడుచుకో. నీ ఓన్గా ఎందుకు బ్లెస్ అయిపోవాలి? నీ ఓన్గా ఎదిగిపోవాలని ఎందుకు తిన్నావా పండు? పండు తిన్న వాళ్ళు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అందుకే దేవుడు నీలో విశ్వాసం ఇంకా ఆయన మీద ఆధారపడాల ఉద్దేశంతో కొన్ని బయలుపరచడు, కొన్ని రహస్యంగా ఉంచుతాడు. రహస్యముగా ఉంచుట ఆయనకు మహిమ. హీ సమ్ టైమ్స్ కీప్స్ సీక్రెట్. అలాగని బయలుపరచకుండా ఉండడు, ఒక్కొక్కసారి కంప్లీట్గా బయలుపరుస్తాడు. యేసు ప్రభు వారు చనిపోకముందు ఆయన ఏమంటాడు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు అంటాడు. అంటే యేసయ్యకి తెలుసా తెలీదా? తెలీదు. ఆయన చనిపోయి లేచిన తర్వాత ఏమంటాడు? కాలములు సమయములు తెలుసుకున్నట్టు మీ పని కాదు అంటాడు. అంటే ఏంటి? ఈయనకి తెలుసు. సో ఆయనకి తెలియలేదని ఆయన ఏమైనా బాధపడ్డా? నో, ఆయన పని ఆయన ముగిచ్చాడు. సో అంటే యేసయ్య కూడా విశ్వాసము ద్వారా ముందుకెళ్ళిపోయాడా లేదా? ఎస్, హీ డజంట్ నీడ్ టు నో. అంతకుముందు ఏమంటాడు ఆయన? ఇజ్రాయేల్ వారి వద్దకే వెళ్ళండి, తప్పని గొర్రెల వద్దకు వెళ్ళి అంటాడు. ఇప్పుడు ఏమంటాడు? చనిపోయిన ఏమంటాడు? ఇదిగో సమస్త భూమి మీద ఆకాశం మీద నాకు అధికారము, లోకమంతా వెళ్ళండి. సో దెర్ ఆర్ జోన్స్ హీ ఆపరేటెడ్. అంతకుముందు ఆయన ఒకే ఒక దయ్యాన్ని కట్టేశాడు, దేశం మీద దయ్యాన్ని. ఏ దయ్యాన్ని? బయల్జెబూబ్, ఇజ్రాయేల్ మీద ఉండే రాజుని. ఆయన సిలువ మీద దేన్ని కట్టేశాడు? భూగోళం అంతటికుండే అధిపతిని కట్టేశాడు. అందుకే అంటాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్త, యు గాట్ అథారిటీ ఓవర్ ఆల్ డీమన్స్. కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఎందుకు ఈ పార్ట్కి అలౌ చేశాడంట? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నీకు ఎప్పుడు పూర్ణమైనది ఇస్తాడంట? నీవు ప్రేమలోనే ఎదిగి ప్రేమలోనే అన్నీ వాడుతున్నప్పుడు నీకు పూర్ణమైన ఇస్తాడంట. ఎందుకు చాలామంది ఎదగలేరు నెక్స్ట్ లెవెల్కి? నీకు ఇచ్చిన డబ్బుని ప్రేమతో వాడాలి, నీకు ఉద్యోగాన్ని, నీకు ఇచ్చిన కంపెనీలని, నీకు ఇచ్చిన భార్యను ప్రేమతో చూసుకోవాలి, నీకు ఇచ్చిన భర్తను ప్రేమతో చూసుకోవాలి, నీకు ఇచ్చిన పిల్లల్ని. యూనిట్ టు ఆపరేట్ ఇన్ లవ్. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కాదని అర్థం అవుతుంది. అంటే ఏంటి? దేవుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమలో ఎదిగావో, ఆ సిలువ తర్వాత ఆయన లోక ప్రేమను చూపించినప్పుడు, లోక పాపాన్ని ప్రేమను చూపించినప్పుడు దేవుడు సమస్తాన్ని యేసయ్యకి ఇచ్చేశాడు. సో గాడ్ ఈజ్ హోల్డింగ్ ఆన్ సమ్ స్టఫ్ అంటిల్ యు గ్రో ఇన్ లవ్. కంటిన్యూ. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే ఏంటి? నాకు తెలిసిన ప్రాఫెసీని, నాకు తెలిసిన మర్మాలని నేను అసూయతో వాడా, గర్వంతో వాడా, పేరు కోసం వాడా. పౌలు వాడాడు. అందుకనే పౌలుకి హెచ్చెం వాడకుండా ఏమిచ్చాడు? తగ్గించుకున్నాడు. ఏమైంది? ముళ్ళు తీసేశాడు. తర్వాత తను ఊనుకు కొట్టుకుంటున్నాడు అనమాట. దేవుడికి ఆ ఛాన్స్ ఇవ్వలే. సో ఇప్పుడు ఈ వరాలను ప్రేమతో వాడడం మొదలుపెట్టాడు. నాకు బయలుపరచాడు, నీకు బయలుపరచలేదని. ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేష్టలో మీరందరూ ఎదిగి మీ పిల్లవాని చేష్టలు మానే ఎదురుగాక. ఈగో ప్రాబ్లమ్స్. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. మీరందరికీ చాలా కన్ఫ్యూజన్. ఏంటో ఈ జీవితం. మీరు ఉన్న కొంచెం విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే, ఆయన రెండవసారి వచ్చినప్పుడు, ఆయన స్వరూపంలోకి మారినప్పుడు అంటే ఒక్క సెకండ్లో
నీకు అన్నీ అర్థమైపోతాయంట, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. సో ఇప్పుడు నీకు కంప్లీట్గా తెలియనంత మాత్రాన్ని అవతల వాళ్ళకి ఇచ్చి నీకు ఇవ్వనంత మాత్రాన్ని ఫీల్ అవ్వక, రేపొద్దున్న అందరూ నువ్వు ఒకటే. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, జీసస్ ప్లస్ నథింగ్ ఇస్ జీసస్, జీసస్ ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో జీసస్. అంటే ఏది ముఖ్యం, నీదా ఆయన విశ్వాసమా? కంపారిజన్ విల్ డిమినిష్ ద ఫెయిత్. నువ్వు కంపేర్ చేసుకోవడం వల్ల నీలో ఉండే ఆ దేవుని నీతి, దేవుని కృప తగ్గిపోతుంది. కొంచెం బాధ అయ్యొచ్చు, కానీ దేవుని చిత్తం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు చక్కగా అన్నీ ఉండి బాగా ఉండి వెళ్ళాలని దేవుని చిత్తం ఆఫ్ గాడ్. బట్ హీ హాస్ కవర్డ్. ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని చెప్పాను. ద ల్యాంబ్స్ లైన్ బిఫోర్ ద జగత్ పునాది వేయక మునిపే. అంటే ఈ భూమి మీద మరి ఆదామవ్వ తప్పులు చేస్తే ఆపొచ్చు కదా, ఆపేస్తే పని అయిపోతుంది కదా. అంటే దేవుడు ముందుగానే పరిష్కారము చేసేసాడు. కొంచెం తక్కువగా చేశాడు కాబట్టి ఆ బుద్ధి బయటపడ్డది ఏదైనా తోటలో. ఆ తర్వాత ఆయన స్వరూపంలో మార్చిన తర్వాత నీ బుద్ధి వేరుగా ఉంటుంది. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వి ఆల్ నీడ్ టు గ్రో. అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడి వరాలు? ఎఫ్ఎస్సి 4:8-16. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి, యేసు ప్రభువారు సిలువ మరణించి చెరలోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని అంత కష్టపడి అప్పుడు ఆయన గిఫ్ట్స్ ఇచ్చాడంట. కాబట్టి గిఫ్ట్స్ను చులకనగా చేయకూడదు. ఆత్మవరములను ఆశతో అపేక్షించుడి. గిఫ్ట్స్ విల్ మేక్ ద చర్చ్ గ్రో. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అలాగే ముందు స్టార్టింగ్ ఏమేస్తాం? ఇంటికి పునాది. అందుకనే ఇక్కడ స్టార్టింగ్ ఎవరినెవరిని అంటున్నాడు? అపోస్తలు. అంటే నా నుంచి ఎవరు విన్నారో, ఇప్పుడు మీరందరూ విశ్వాసులుగా ఉండొచ్చు, రేపు పొద్దున్న మీరు పెద్దోళ్ళు అవ్వచ్చు, ఇంకా పెద్దోళ్ళు అయ్యి మీరు ప్రవక్తలు అపోస్తులుగా కూడా మారచ్చు. యు గ్రో ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. సో ఈ వరాలన్నీ ఎందుకు ఇచ్చాడు? మొదట పునాది, ఆ తర్వాత దాని మీద కట్టడానికి అనమాట. సువార్త సేవకులు, కాపర్లు, ఉపదేశకులు. సో దట్ యు క్యాన్ హియర్ ఫ్రమ్ గాడ్. మొదటి దశలోనికి 5:19 నుంచి చదువుదాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి. టాకింగ్ ఇన్ టాంగ్స్, డోంట్ స్టాప్ ఇట్. ప్రొఫెసయింగ్, డోంట్ స్టాప్ ఇట్. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని తప్పులు జరగవచ్చు, కొన్ని నెరవేరకపోవచ్చు. అక్కడ ఏమి లేక ప్రాబ్లం వచ్చింది? ప్రేమ లేక, ఎదుగుదల లేక. రైట్. ఆత్మకును ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడు. అంటే ఆశ ఉండాలండి అందరికీ. ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్ షుడ్ బి ఎ ప్రాఫెట్ టు దర్ చిల్డ్రన్. అబ్రహాం ప్రవచించాడా లేదా పిల్లల మీద? ఇస్సాకు ప్రవచించాడా లేదా పిల్లల మీద? చేతులేసి. యాకోబు 12 మీద ప్రవచించాడా లేదా? కాబట్టి తల్లి తండ్రి అయి పిల్లలు పెద్ద అయ్యే స్టేజ్కి ప్రతి తల్లిదండ్రులు ప్రవక్త అయిపోవాల్సిందే. అమ్మా నేను పెద్దోడిని అయిపోయాను, జాయింట్లు పని చేయట్లేదు, నీరసం వచ్చేసింది, బీపీ పెరిగిపోయింది. కరెక్టే, యాకోబుకి ఇలాగే పెరిగిపోయింది, ఇస్సాకు అలాగే పెరిగిపోయింది, కళ్ళు కనపట్టలేదు. కానీ నోటితో చేత్తో రిలీజ్ చేసిన మాట నెరవేరి తీరింది యాకోబు జీవితం. యాకోబు చనిపోవు స్టేజ్లో ఉన్నాడు, కానీ 12 మందిని పిలిచి మనస్సే ఎఫ్రైంతో సహా 14 మీద ఏం చెప్పాడు అది జరిగి తీరింది. వాళ్ళందరినీ పునాదులుగా చేశాడా లేదా? సో యువర్ ఎనర్జీ మే డ్రైన్, యువర్ మనీ మే డ్రైన్, బట్ యువర్ ప్రాఫిటిక్ స్పిరిట్ విల్ రిమైన్. నిర్లక్ష్యం చేదు, ఆత్మను ఆర్పొద్దు. ఎవ్రీ పేరెంట్ షుడ్ గో. ఎంతమంది మీ పిల్లల మీద చేతులేసి వాళ్ళ భవిష్యత్తును దేవుడు నాకు చెప్పగా నేను వాళ్ళ మీద చేతులేసి డిక్లేర్ చేయాలని ఎంతమందికి ఉంది? ఆశగల ప్రాణంలో దేవుడు తృప్తిపరిచిన గాక. ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభం? మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చినకపోయినా దేవుడిచ్చిన మాట ఇచ్చారనుకోండి, అది నెరవేరి తీరుతుంది. ఇట్ విల్ కమ్ టు పాస్. మిమ్మను పిలిచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. ఒకవేళ నీవు ఇబ్బందులు ఉన్నావా, నేను రక్షణ కోల్పోతున్నావా, ఇంకా నీ వేసైన పట్టుకుని ఈరోజు ఈ వాక్యం వింటున్నావా, నీ జీవితాన్ని ఆయన ఘనముగా ముగిస్తాడు. He'll finish it in a good way. ఎంతమందికి అర్థమైంది పునాది ఏంటని? దేవుడి నుంచి వినడం, దేవుడి నుంచి తెలుసుకోవడం. ఓకే, దాని గురించి అంత ఈజీగా కాదు, కొంతకాలం ప్రయాసపడాలా. వెతుకువానికి దొరుకును, కొంతకాలం వెతకాల. ఆశగల ప్రాణమును యెహోవా తృప్తిపరచును. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు ఏదో ఒక రకంగా. He want to talk, he want to bless you. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డెవలప్. ఏమి పునాదులు అని చెప్పాను? దేవునితో సహవాసము పునాది, అపోస్తులుడు సహవాసము, ప్రవక్త సహవాసం, ఇది పునాది. మీరందరూ వాక్యములో ఉండి ఆ సహవాసములోకి ఎదగాలి అని దేవుడు చెప్తున్నాడు.
యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈ అపోస్తులత్వము ప్రవక్తత్వము ఎందుకు పేతురుని ఎందుకు ఎన్నుకున్నావంటే నీ నుంచి వినే సామర్థ్యం అది నాకు కావాలి నాయన. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఏ పని చేసుకుంటున్నా నీ నుంచి నేను వినే హృదయాన్ని నాకు దయచేయండి, వినే స్వరాన్ని. ఈ పునాది మీద నువ్వు సంఘాన్ని కట్టావు, ఈ పునాది మీద నా కుటుంబాన్ని కడతాను నాయన. నీ వరాలతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. ఫిల్ మీ విత్ యువర్ గిఫ్ట్స్, బ్లెస్ మీ ఓ లార్డ్. నన్ను నా కుటుంబాన్ని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.